హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. నేను మీ కుప్పల దొరగారావు సప్తగిరి నర్సరీ. ఈరోజు పుట్టపర్తి ప్రాంతంలో ఒక ఎన్ఎంకే గోల్డ్ తోట దగ్గరికి వచ్చానండి. నా పర్సనల్ పని మీద వస్తే మా తెలిసిన రైతు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కలవడానికి వస్తే మా తోట చూడండి అని తీసుకొచ్చారు. ఇక్కడ ఎన్ఎంకే గోల్డ్ వేసి రమారమే 3 సంవత్సరాలు పూర్తి, 4వ సంవత్సరం అండి ఈ చెట్లు. ఎన్ఎంకే గోల్డ్ కాయలు కాస్తున్నాయండి, కానీ అనుకున్నాను కాయలు కాస్తలేదు, అనుకున్నంత సైజు రావట్లేదండి. ఇది చూసారు కదా, ఇగో సైజు చిన్న సైజు అంటే దేశవాళీ కాయల్లాగే ఉన్నాయి. ఇవి కూడా అంటే నేల ప్రాంతీయతత్వం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ఏ తోట పెంచినా కానీ మన ప్రాంతానికి మన వాతావరణానికి సూట్ అవుద్దా లేదనేది ముందు పరిశీలించుకోవాలి. ఎలా పరిశీలించుకోవాలని అడుగుతారు. మన చుట్టుపక్కల పెరిగే చెట్లు ఏమున్నాయి, ఎంత ఆరోగ్యంగా పెరుగుతున్నాయి, ఎంత బాగా కాస్తున్నాయి అన్నది ముందు చూసుకోవాలండి. ఒక 5-6 కిలోమీటర్ల సరౌండింగ్లో ఎవరెవరు ఏమేమి చెట్లు పెంచారు అన్నది గమనించుకుని వాటిని బట్టి మనం ముందుకెళ్తే మంచి రకాలు ఎంచుకోవచ్చు. ఇదే నేలలో దేశవాళీ చెట్లు పెంచితే చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ దేశవాళీ చెట్లు కానీ ఎన్ఎంకే గోల్డ్ మీద ఉన్న మోజు దేశవాళీ చెట్ల మీద లేదు. ఏదో పాత రకం మనకెందుకులే అనుకుంటున్నారు. ఇవి ఎన్ఎంకే గోల్డ్ వేసారు, ఇప్పుడు ఈయన ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కాయ సైజు రావట్లేదండి, కాయలన్నీ కూడా చిన్న సైజు. మనకన్నా దేశవాళీ కాయలు ఎక్కువ కాస్తున్నాయి. చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఎన్ఎంకే గోల్డ్ చూశారు కదా, ఎన్ఎంకే గోల్డ్ ప్లేస్లో చచ్చిపోయిన మొక్కలో మళ్ళీ దేశవాళీ మొక్క తెచ్చేయడం జరిగింది. 1.5 వయసు అండి ఇది. ఇవ్వండి ఎన్ని కాయలు కాసినాయో. ఇది దేశవాళీ మొక్క అండి. దేశవాళీ మొక్కకి అదే సైజు కాయ ఉంది, ఎన్ఎంకే గోల్డ్కి సేమ్ సైజు కాయ ఉంది. పెద్ద కాయలు అయితే రావట్లేదు. ఇదంతా కూడా దేశవాళీ మొక్క, 1.5 మొక్క. చూడండి, మన రాయలసీమ ప్రాంతంలో అనంతపురం పుట్టపర్తి జిల్లాలో వచ్చిన హీల్డింగ్ అండి ఇది. ఇది దేశవాళీ అండి. మన రాజమండ్రి బాలనగర్ సీతాఫలన్న, రాజమండ్రి సీతాఫలన్న ఇవన్నీ కూడా కాపు వస్తాయి. దేశవాళీ వెరైటీ అండి ఇది. అలాగే ఏంటంటే ఎన్ఎంకే గోల్డ్ చెట్టు పెరుగుతుంది, కానీ చూడండి చెట్టు రొప్పలా పెరిగిందండి. ఆ చెట్టుకి కనీసం లేదంటే ఒక 40 నుంచి తక్కువ అంటే 25 కాయలు ఉండాలండి. అలాంటిది 6, 7, 8 కాయలు కనపడుతున్నాయి. అలా అయితే రైతుకి దిగుబడి ఏమొద్దండి, ఏమి రాదు కదా. దాని గురించి మన దేశవాళీ సీతాఫలమే మన ఇక్కడ ప్రిఫర్ చేసుకోవడం మంచిది మన ఏరియాలోను. ఎన్ఎంకే గోల్డ్కి అయితే మన ఆంధ్రాలో కానీ ఈ రాయలసీమలో కానీ వెళ్ళొద్దండి. ఎందుకంటే పెంచి తర్వాత బాధపడుతుంది తప్ప ఉపకారమే ఉండదు గోల్డెన్ సీతాఫలం. ఎందుకంటే సైజు లేదు, అలాగే కాపు కూడా తక్కువ. కాబట్టి కాస్తుంది, వేసుకోవద్దని చెప్పం. ఎందుకంటే ఎందుకు పనిచేయని నేలలో, నీరు లేని నేలలో, నీరు ఇవ్వలేమన్న నేలలో పెంచుకుంటే తప్పులేదు. ఎందుకంటే సీతాఫలాకి సంవత్సరానికి 8 నెలలు నీరు ఎక్కర లేకుండా పెరుగుద్దండి. మొదటి 3 ఏళ్ళు పెంచారనుకోండి, 8 నెలలు నీరు ఎక్కలేదు. ఆ చివరాకర 3 నెలల్లోనూ ఒక 3 తళ్ళు ఇస్తే సరిపోద్ది అనమాట సీతాఫలానికి. అలాంటి నేలలు ఏదన్నా ఎవరికైనా ఉండి బోర్లు లేవు, నీరు లేవు అన్నకాడ మాత్రం వేసుకోండి. సాగుబడి చేసి నీరున్న కాడ మాత్రం ఎన్ఎంకే గోల్డ్ చేయకండి. దానికన్నా దేశవాళీ సీతాఫలం వేసుకోండి, బాగుంటుంది, చాలా బెటరు. ఇప్పుడు ఈ రైతు చాలా సఫర్ అవుతున్నాడు, అదే చూద్దామని వచ్చానండి నేను. ఇది మీ సప్తగిరి నర్సరీ, దుర్గారావు, కడియం ప్రాంతం. చూడండి ఫ్రెండ్స్, ఇది పుట్టపర్తి విలేజ్ అండి. ఇది పుట్టపర్తికి 14 కిలోమీటర్లో. ఇక్కడ కూడా సీతాఫల చెట్లు ఎన్ఎంకే గోల్డ్ సరిగా పెరగలేదనమాట అండి. కొంచెం మట్టి బాగున్న కాడ బాగా పెరిగినాయి, బాగోలేని కాడ అసలు పెరగలేదు. ఇంక ఈ రైతు ఈ సీతాఫల చెట్లతో పడలేనండి. ఇంకా ఎంత కొంతకాలానికి సెకండ్ క్రాప్ కింద ఉంచేసుకుని మామిడి పెంచుకుంటానని చెప్పి మా దగ్గర నుంచి కొన్ని రకాల కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడి, దశేరి, కేసరి, లంగడ, సౌన్స, నీలాలు అన్ని రకాలు కలిపి 30 రకాల మొక్కల్ని ఈయన తోటలో పెంచుకోవడం జరుగుతుంది ఇప్పుడు. అంటే మధ్య మధ్యలో వేసుకున్నారు. ప్రతి 2 సీతాఫల చెట్లు, 3 సీతాఫల చెట్లు దాటిచ్చి ఒక చెట్టుకి ఒక మామిడి వేసుకున్నారు. అంటే ఇంకో 2 ఏళ్ళు పోయిన తర్వాత సీతాఫల తీసేసండి, మామిడి నికరం చేసుకుందాం అని ఉద్దేశం చెప్పి ఈ సీతాఫలం మీద నమ్మకం లేక మామిడి వేయడం జరిగింది. కొన్ని మామిడి చెట్లు పెరిగిన తర్వాత సీతాఫల చెట్లు తప్పించేద్దాం అని ఆలోచన చేసుకున్నారనమాట. ఇక్కడ కూడా 3 సైజులు పెరిగినాయి సీతాఫల చెట్లు. బాగా పెరిగినాయి, మీడియంగా పెరిగినాయి, తక్కువగా పెరిగినాయి. ఒకవేళ వచ్చిన కాయలో కూడా గ్రోత్ లేదనమాట అండి. ఇగోండి ఈ కాయలు చూడండి, ఇగో ఎన్ఎంకే గోల్డ్ ఈ సైజులో ఉన్నాయండి. ఇప్పుడు ఈ 9వ నెల, రూల్గా అయితే డిసెంబర్ నెలకి కటింగ్ వచ్చేయాలండి. అంటే ఇంకో 2 నెలలకి ఎంత సైజు పెరుగుద్దో ఈ కాయ ఎలా ఉంటుంది అనేది చెప్పలేం అనమాట. కాయలో గ్రోత్ లేదండి, మొక్కలో కూడా గ్రోత్ లేదు. కాబట్టి మళ్ళీ మ్యాంగోకి మారారనమాట. ఈయన మ్యాంగోకి వచ్చారు. అలాగేంటంటే ఓసారి మనం ఉన్న సాయిల్లో దోషం ఉండొచ్చు, లేదా ప్రాంతీయతత్వం వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి కొంచెం ఎవరైనా తోటలు వేసుకునే వాళ్ళు గమనించి
ఈ ఎన్ఎంకే గోల్డ్ విషయంలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని వేరే రకాలు మారుతారని చెప్పి ఈ వీడియోతో తెలియపరుస్తున్నాం. మీ సప్తగిరి నర్సరీ, నేను మీ కుప్పల దగ్గరని. ఇలాగా ఈ సీతాఫల తోట చూస్తకు వచ్చాను. ఈరోజు చూసినా కానీ అంత అసహజనకంగా లేదు. దీనికన్నా వేరే వేరే రకాలు వేసుకుంటే మంచిది. ఆలోచించి మీ ప్రాంతీయ తత్వానికి మీ చుట్టుపక్కల గమనించుకుని మంచి తోటలు సెలెక్ట్ చేసుకుంటారని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. ఇది నాకు తెలిసిన అనుభవాన్ని మీకు తెలియపరచాలని చేసే వీడియో. ఇదేమన్నా సొంత నిర్ణయం ఏం కాదు. మీరు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మంచి పంటలు పెట్టుకోండి.